తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే సాంస్కృతిక సంరంభమే భాగ్యనగరం బోనాలు. దీన్ని బంగారు బోనాలుగా ఎంతో సుప్రసిద్ధం పొందింది. బంగారు బోనాలు అంటే అమ్మకు భక్తితో తెలంగాణ మహిళలు సమర్పించే బంగారు బోనాలువి. ఈ బంగారు బోనాలు కాలంలో అంటే ఇది జూలై 16 నుంచి ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్ట్ 13 వరకు జరగనున్నాయి. ఈ ఆగస్టు 13 వరకు ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో విశిష్టంగా జరుగుతాయి. చివరి వారంలో హైదరాబాద్ అంతా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ చివరి వారం తర్వాత తెలంగాణ అంతా ఈ బోనాలు విస్తరిస్తాయి. ఇంతటి విశిష్టమైన ఈ బోనాలు విశిష్టత ఏంటి? ఈ బోనాలు ఎలా జరుపుకుంటాము? బోనాల ఆచారం ఎలా ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనకుండే పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటారు? ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో ముగ్గురు అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్తాం. రవీందర్ రెడ్డి గారు, వీరు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాల జేఏసీ అధ్యక్షులు. నమస్కారం రవీందర్ రెడ్డి గారు. అలాగే నరసింహ, వీరు హిందూ ధర్మరక్ష జై శ్రీరామ్ సేన అధ్యక్షులు. నమస్కారం. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు కూడా మనతో ఉన్నారు. రమాదేవి గారు నమస్కారం. నమస్కారం. రమాదేవి గారు, చెప్పండి, అసలు బోనాలు ఆచారం ఎప్పుడు ప్రారంభమైంది? బోనాలు విశిష్టత ఏంటి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపంగా ప్రకృతి అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటది. ఈ ప్రకృతిలో అనేక రకాలుగా అంటే అనేక జీవరాశులు కూడా జీవిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ బోనాలు అనేది మనకి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఒక ప్రాంతం వరకే పరిమితమైంది. మీరు గమనిస్తే తెలంగాణ వరకే పరిమితం అయ్యింది. ఇది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది ఈ బోనాల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే శ్రావణ మాసంలో కూడా బోనాల్ని సమర్పించే సాంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కారణం ఏంటిది అంటే అమ్మవారికి బోనం సమర్పించి కృతజ్ఞత తెలపటం. అలాగే రాబో కాలంలో మా పంటల్ని సకాలంలో వర్షాలు పడాలి, పంటలు పండాలి. ఈ పంటలన్నీ పండాలి అంటే మనకి గ్రామ దేవతల యొక్క సంరక్షణ కావాలి. గ్రామ దేవతల యొక్క సంరక్షణ అంటే అనారోగ్య సమస్యలు కూడా మన గ్రామంలోకి రాకుండా ఉండాలి అంటే గ్రామ దేవతలే మనల్ని రక్షిస్తారు. కాబట్టి అలా అమ్మవారికి మనం బోనాల్ని సమర్పించటం ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రతి మహిళకి కూడా ఇది చాలా ప్రీతికరమైనది. ఏ పండగ అయినా చేస్తామో లేదో తెలియదు, కానీ బోనాలు మాత్రం ప్రతి మహిళ ప్రతి ఇంట తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా జరుపుకునేది. ఇది ఇప్పుడు అప్పుడు అనేది కాదు, అదే అమ్మవారికి చేసే ప్రక్రియ. మనం ఆషాఢ మాసం వచ్చే వరకు ఒక బోనమే కాదు, శాకాంబరీ దేవి యొక్క అలంకారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శాకాలు అంటే ఆ కూరగాయలతో పండ్లతో అమ్మవారిని అలంకరించడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా మన ఆరోగ్యం చుట్టే మనం చేసే ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాగా ప్లేగు వ్యాధి, తెలంగాణ అంతా కూడా ప్లేగు వ్యాధి ప్రబలి విపరీతమైన జన నష్టం జరిగింది. అప్పుడు అమ్మవారిని వేడుకున్నారు, అమ్మా మా వాళ్ళందరూ కూడా చనిపోయారు, మరి మేము ఏం చెయ్యాలి అని చెప్పి అన్నప్పుడు అమ్మవారే స్వయంగా ఈ బోనాలు సమర్పించమని ఎలా చేయాలి అని కూడా చెప్పిందని కొన్ని కథనాలు అనేకం ఉన్నాయి. బోనాలు సమర్పించడంలో కథలు అనేకం ఉన్నాయి అన్నమాట. అలా ఈ బోన సాంప్రదాయం అనేది మనకి మొదలయ్యిందనమాట. ఈ బోనం కూడా, బోనం అంటే భోజనానికి వికృత పదమే బోనం. అలాగే ఆ కుండలతో చేస్తారు, కుండల్లో బోనం తయారు చేసి తీసుకుని వెళ్తారు. సాంప్రదాయమైన వేషధారణలో ప్రతి మహిళ కూడాను సాంప్రదాయం అంటే మిగతా సమయాల్లో ఎలా ఉన్నా కూడా బోనాలు ఎత్తే వరకు ప్రతి మహిళ కూడా ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకొని చక్కగా సాంప్రదాయంగా జడ వేసుకొని, చీర కట్టుకొని, నగలు వేసుకొని, గాజులు వేసుకొని, కాళ్ళకి పసుపు పారాణి రాసుకొని తనని తను సంరక్షించుకుంటూ ఈ బోన సాంప్రదాయం అనేది మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం. అంటే ఆషాఢ మాసంలో 4 ఆదివారాలు వస్తే 4 ఆదివారాలు లేదా 5వ వారం కూడా నిర్వహించుకుంటారు. 5 ఆదివారాలు వస్తే కూడా ప్రభుత్వమే పండుగ నిర్వహించే పండుగ. అంటే అతి పెద్దగా, అంటే విదేశాల్లో మన భారతీయులు ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఈ బోనాన్ని సమర్పించే సాంప్రదాయాన్ని కూడా ఆచరిస్తూ ఉండటం
మనకి ఎక్కడికి అవును, వెళ్ళినా మనకి కూడా లండన్ లో హిందూ కూడా సాంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది, వాషింగ్టన్ లో కూడా కనిపిస్తుంది. అవును. కనిపిస్తూ ఉంటుంది. ఇది వర్షాకాలం చిరుజల్లులు పడే సమయం. ఈ సమయంలో మనకి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే సమయం. ఈ సమయంలో ఈ బోనాలు సమర్పించటం, మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, అమ్మవారికి కృతజ్ఞత తెలపటం, ఇలా మనకి ఈ బోనం అనేది, ఈ బోన సాంప్రదాయం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచిగా ఇలా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆదివారము హైదరాబాద్ సిటీలో బయటికి వెళ్ళాలి అంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరు కూడా సాహసం చేయరు. ఎందుకంటే అంత రద్దీగా ఉంటాయి. అమ్మవారు ఉన్న గుళ్ళు ఉన్న ప్రాంతాలలో ఇంకా రద్దీగా ఉంటది. మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు, అంటే చిన్న లేదు పెద్ద లేదు, మంత్రులు లేదు ముఖ్యమంత్రులు లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, అక్కడ ఆ బోన సాంప్రదాయంలో పాల్గొన్నారు. అదంతా అంగరంగ వైభవంగా, అంటే ఇక్కడ దేవుడి దగ్గర అందరూ ఒకటే అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశ సనాతన సాంప్రదాయం అనేది ఉట్టిపడేలాగా మన పండగలు, మన సాంప్రదాయాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు.